అంటున్నారు. ఒకవేళ లేదు మీరు అనౌన్స్ చేశారు పెట్టాలి అంటే ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేట్గా మీరు ఏదన్నా అరేంజ్మెంట్ చేసుకుంటే మనం చేసుకోవాలి. వాళ్ళు చేయరు. ఇంకా మీరు ఏదన్నా చేసుకుంటే పెద్దలుగా వచ్చి వాళ్ళు మనతోటి మూమెంట్ పెడతాము అని ఒక మాట అన్నారు. అది ఎంతవరకు అనేది ఇంకా 2-3 రోజులకు కానీ క్లారిటీ రాదు. వాళ్ళు ఎట్టనైనా కొద్ది గొప్ప మన మీద వాత్సల్యం ఉంటే మన వెనక తూట్లు కొలిసే వాళ్ళు కూడా మన వర్గం వాళ్ళే కొంతమంది ఉన్నారు. అది కాదు, వాళ్ళు ఎక్కడ పొడసాలనో బల్లెం అక్కడనే పొడుస్తున్నారు. అంటే ఇది తరతరాలుగా వస్తున్న ఇదే మనతోటి. అయినా ఏది ఏమైనా మనోధైర్యం మొదలకుండా మనం పని చేసుకుంటే మనకు ఏ వ్యక్తి శక్తి అడ్డుపడలేదు. ఏంటంటే సైనికులు అనేది దేశానికి ఔన్నత్యమైన సేవలు అందించిన వర్గం మంది. అది ఎవరు ఎంత అన్నా కూడా దాని దగ్గరికి కూడా దరిదాపుల్లోకి చేరలేరు ఏ ప్రజానికం కూడా. కానీ ఇక్కడ బయటికి వచ్చేటాలకనే కొంత మనల్లో అధికారులు, అనధికారులు, సిపాయిలు, నాయకులు, హవాల్దారులు, జేసీ వాళ్ళు ఇట్లాంటి అనేది ఒక ఎత్తుగా ఉంటే ఈ వర్గాన్ని ఒకటి ఆఫీసర్ వర్గాలు అనేది 2 వర్గాలుగా రాష్ట్రాలలో విభజించబడి నడుస్తున్నాయి. దీని మీద అన్ని విధాలైనటువంటి లాభాలు పొందింది ఒక ఆఫీసర్ మాత్రమే. ఏంటంటే సైనికులు అడ్డంగా బలైపోతాం. ఏది మీటింగ్ పెట్టినా హమారా సాబ్ రక హమారా లియే బౌత్ వెల్ఫేర్ కానీ ఆడికి పోయి ఉరుకుల పరుగుల మీద పాల్గొంటాం. దాంట్లో వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని వాళ్ళకి ఏది కావాలో అది అందుకొని వెళ్ళిపోతారు. మనం చూస్తూనే ఉంటాం గుడ్లపకి. అంటే ఈ విధంగా జరుగుతున్న ప్రస్తుత పరిస్థితిని మనం ఏమనుకున్నాం, హైదరాబాద్లో దాదాపు 52,000 చిల్లర మాజీ సైనికులు ఇక్కడ ఉన్నాం. ఏది ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సైనికులు ఇక్కడ ఉన్నాం. కానీ యూనిటీ ఐకమత్యం లేక మనం బలహీనపడి ఉన్నాం. లేదంటే రాజకీయాలలో మన వాళ్ళు ఉండాలి, ఎమ్మెల్యేలు ఉండాలి, ఎమ్మెల్సీలు ఉండాలి, కంటోన్మెంట్లో ఉండే కంటోన్మెంట్ బోర్డు మెంబర్లు ఉండాలి. ఇన్ని విధాలైన వ్యక్తులు మనల్ని ప్రజాప్రతినిధులుగా మన సమస్యల మీద పోరాడే వర్గం ఉండాలి. కానీ అది మనం కల్పించలేకపోయాం. ఏంటంటే నా ఇంట్లో గడిచి నేను బయటపడితే చాలని నేను అనుకుంటా, ఆయన కూడా అట్టనే అనుకుంటాడు. సరేనా నాకెందుకు ఈ తలకైనా పెడతా, మై మేరా ఫ్యామిలీ జీ సకే చల్ సాలే మర్నేదో పోయి అన్నట్టు మనం నడవటం వల్ల మనం ఈనాడు మన కుటుంబాలను ఎలాంటి సంక్షేమాలు అందించలేక మనం